అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ మన డే లాగా వచ్చేసి 50 అన్నమాట. అంటే మొత్తానికి అయితే హాఫ్ సెంచర్ అయితే వచ్చేసాం. మన ఇవాళ అయితే సండే పొద్దున అయితే గుడికి వచ్చిన. ఇవాళ టిఫిన్ అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడైతే ఇవాళ మనమంతా శ్రీనివాసరావు అనే ఒక ప్రోగ్రామ్ అవుతుంది కరీంనగర్ అయితే కరీంనగర్ అయితే వెళ్తున్నా. అలాగే ఇవాళ అయ్యప్పది స్వాములు అయితే ఇవాళ మన సిరిసిల్ల నుంచి అయితే శబరిమలకి అయితే బయలుదేరుతారు. వాళ్ళని ఒకసారి అయితే మీకైతే ఇందాకైతే మన షాప్ దగ్గర నుంచి అయితే వెళ్ళారు. వాళ్ళని అయితే మీకు అయితే వీడియోలు అయితే చూపిస్తాను. ఒకసారి చూసి అటు నుంచి వెళ్ళడం అయితే కరీంనగర్ వెళ్ళిపోదాం. కరీంనగర్ ప్రోగ్రామ్ 9 గంటలకు 10 గంటలకు స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ అయితే. మనమంతా శ్రీనివాసం అనేది ఒక ప్రోగ్రామ్ అవుతుంది. శ్రీనివాసలకు అయితే ఇన్విటేషన్ ఉన్నది. సో ఇప్పుడైతే మనం అయితే కరీంనగర్ వెళ్ళిపోదాం. ప్రోగ్రామ్ అయితే ఎన్ని గంటల దాకా ఉంటుందో తెలియదు కానీ సో నేను అయితే ఇప్పుడు వెళ్తే వెళ్ళిపోతాం, స్టార్ట్ అవుతున్నా. సో వీళ్ళైతే అయ్యప్ప స్వాములు అనమాట. మన సిరిసిల్ల రాజన్న సిరిసంచలు అయితే ఇక్కడి నుంచి బయలుదేరి పాదయాత్ర చేస్తారు శబరిమల దాకా అయితే పోవచ్చు. టోటల్ అయితే మనకు వీళ్ళు 30 మంది స్వాములు అయితే ఉంటారు. 30 మంది స్వాములు అయితే ఇక్కడ అయితే బయలుదేరుతారు. ఇక్కడ అయితే పాదయాత్ర చేస్తున్నారు అనమాట. మన టోటల్ గా అయితే 2500 కిలోమీటర్ అయితే వస్తుంది ఇక్కడ మనకైతే చూసుకోవచ్చు. ఈ పోయిలో ఇవాళ స్టార్ట్ చేస్తే మన సంక్రాంతి వరకు అయితే అక్కడ ఉంటారు అనమాట. వీళ్ళకైతే ఒక వెహికల్ అయితే అరేంజ్ చేశారు, చూసుకోవచ్చు. చూడండి, ఇంకో శబరిమల పాదయాత్ర కాణిపాకం అరుణాచల్ శ్రీరంగం శబరిమల. మన మెట్టిపల్లి నుంచి అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు. మన సిరిసిల్ల నుంచి అయితే స్వాములు ఒక 20 మంది ఉన్నారు. మెట్టిపల్లి పాలు అయితే ఒక 20 మంది ఉన్నారట. టోటల్ గా అయితే 40 మంది అయితే ఉన్నారు. ఇంకా వీళ్ళకైతే ఇక్కడైతే రూమ్ మన వ్యాన్ లో అయితే అన్ని బ్యాగులు, వాటరు, మన వీళ్ళకి సంబంధించిన సరుకు అయితే అక్కడ దాకా వెళ్ళడానికి అయితే మొత్తం టోటల్ గా అయితే అరేంజ్ చేశారు, చూసుకోవచ్చు. వీళ్ళైతే మంచిగా క్షేమంగా పోయి లాభంగా రావాలని ఆ స్వామివారిని అయితే కోరుకుందాం. టైం అయితే 12 అయితే నేనైతే కరీంనగర్కి వచ్చిన. కరీంనగర్ రామ్నగర్ ఉన్నా. ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు మన పీవీఆర్ ఫంక్షన్ అయితే వెళ్ళిపోదాం. మనం అయితే శ్రీనివాసం అంతా కలిసి ఉంది కదా, ఆడికైతే స్టార్ట్ అవుతున్నా. ఇప్పుడు టైం అయితే 1:15 అవుతుంది. మనం అయితే ఇంకా పీవీఆర్ ఫంక్షన్ హాల్కి వచ్చిన. పీవీఆర్ ప్లాజాకి వచ్చేసిన ఫంక్షన్ హాల్కి అయితే చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ వీళ్ళందరూ శ్రీనివాసులే, టోటల్ మొత్తం శ్రీనివాసులే అయితే ఉన్నారు. మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే శ్రీనివాస మిత్రులు వీళ్ళందరూ శ్రీనివాసులే అన్నమాట. మొత్తం శ్రీనివాస అయితే ఎక్కడనే ఉన్నారు, కంప్లీట్ గా చూసుకోవచ్చు. అన్ని జిల్లాల వల్ల మన చుట్టుపక్కల జిల్లాల వల్ల సో చాలా మటుకైతే బ్రెడ్ అయితే డొనేట్ చేశారు ఇక్కడ. వీళ్ళని చూసుకోవచ్చు, శ్రీనివాసులు అందరూ కలిసి అయితే ఇది ఒక మంచి కార్యక్రమం చెప్పొచ్చు. అసలు వాళ్ళైతే చాలా మటుకైతే వచ్చారు ఇక్కడికి అయితే చూసుకోవచ్చు. ఇక భోజనాలు స్టార్ట్ అయినాయి. భోజనాల కడైతే మంది అయితే మస్తు అంటే మస్తు దాదాపుగా 2000 మంది అయితే వచ్చారు. వీళ్ళందరికీ చూసుకుంటే శ్రీనివాసుల సంతకాల సేకరణ కూడా చేశారు, చూసుకోవచ్చు. మొత్తం టోటల్ గా మన కర్ణాటక జిల్లా చుట్టుపక్కల ఎక్కడైతే శ్రీనివాసం వాళ్ళందరూ సంతకాలు అయితే మొత్తం సేకరించారు. ఇక్కడైతే సంతకం అయితే చేస్తారు. ప్రతి ఒక్కరైతే సంతకం అయితే చేస్తారు. ఇది ఒక మంచి కార్యక్రమం చెప్పచ్చు. సో ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం. అయితే ఇప్పుడైతే మనం ఇక్కడైతే కంప్లీట్ చేసుకున్నాం. మనం అయితే బయటకు వెళ్ళిపోతున్నాం. కరీంనగర్లో చిన్న పని అని చెప్పినా కదా, ఆ పని చేసుకుని అయితే వెళ్ళిపోతా. సో ఇప్పుడైతే మన టైం అయితే 1:30 అయితే మనం అయితే కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చేసినాం. అయితే ఈ మధ్య కొత్త అయితే స్టార్ట్ అయింది. లోపలికి వెళ్ళిపోదాం, చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. స్టార్టింగ్ లో అయితే బయట అయితే ఇట్లా ఉన్నది, ఇక్కడ చూసుకోవచ్చు. సో స్టార్టింగ్ లో అయితే మనకైతే ఇలా ఉంది. మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఈ మధ్య స్టార్ట్ అయింది కదా, ఈ మధ్యన అయితే స్టార్ట్ అయింది రైల్వే స్టేషన్ అయితే. ఇదంతా ఖాళీగా ఉంది ఇంకా.
ఖాళీ ఖాళీగా ఉంది. ట్రైన్లు ఉన్నాయి, అసలు ట్రైన్లు పోతున్నాయి. టైం టేబుల్ ఉన్నాయి కానీ. సో ఇక్కడ చూసుకోవచ్చు టైం టేబుల్ అయితే ట్రైన్స్ అయితే ఎప్పుడెప్పుడు ఉన్నాయి అనేది మనకి తెలిసిండు. మంచిగా చేసాడు. కేఎంఆర్, ఏఆర్ఎంఆర్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది వచ్చి మన ఫస్ట్ అయితే చూద్దాం, చూసినాక చెప్తా. ఇదైతే కౌంటర్లు అయితే ఉన్నాయి కానీ కౌంటర్ల కాడ అయితే ఎవరైతే లేరు మొత్తానికైతే. మా బయటకైతే ఒక ట్రైన్ అయితే ఉంది, ఒక ట్రైన్ అయితే చూసేద్దాం. బయట ఒక ట్రైన్ అయితే వచ్చింది, ఆగింది ఉన్నది, చూద్దాం అండి. చూసుకుంటే ఇంకా ప్లాట్ఫారం అయితే ఇట్లున్నది. ఇక్కడైతే మాకు ఒక ట్రైన్ అయితే ఆగింది ఉన్నది. ఇది అయితే తిరుపతి ట్రైన్ అట. తిరుపతికి వెళ్ళిన ట్రైన్ అయితే ఒకటి ఆగింది. ఇప్పుడే వచ్చి ఆగింది. కొంచెం తిరుపతి ట్రైన్ ఉంది ఆల్రెడీ, చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అయితే ఇక్కడ దగ్గరలో అయితే ఎస్కలేటర్ ఉందట, అది చూద్దాం రండి. ఇక్కడ చూసుకోవచ్చు ఎస్కలేటర్ అయితే ఉంది కానీ అదైతే బంద్ ఉన్నది. మనమైతే పక్కనే లిఫ్ట్ అవుతుంది, లిఫ్ట్ నుంచి అయితే పైకి వెళ్ళిపోదాం. ట్రైన్ అయితే కొత్తగా ఉన్నది, టైర్ వేసినట్టున్నది, చూసుకోవచ్చు. నీట్గా అంటే నీట్గా ఉంది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యేటట్టున్నది మనమైతే. సో మనమైతే ఇంకా లిఫ్ట్ అయితే ఎక్కినాము. ఇక్కడైతే చూసుకోవచ్చు స్టార్ట్ అయింది లిఫ్ట్ అయితే. బస్ ఫ్లోర్ ఒకటే ఉంది ఇలా. ఓకే, ఇది ఇటు దిగుదాము. అయ్యో ఈ పక్క వచ్చింది. సో లిఫ్ట్ అయితే ఇంకా దిగేసేసాం. క్లోజ్ అవుతున్నాయి డోర్లా. ఓకే అయినాయి కదా క్లోజ్. అట్లుంటుంది అనమాట మనతో. ఎస్కలేటర్ మంది ఉన్నది, ర్యాంప్ ఇది, ప్లాట్ఫారం ఇది. ఓ పెద్దగా ఉంది ఇక్కడ, మంచిగా కట్టిర్రు ట్రైన్. కానీ చిన్నది అనుకో ఓ విధంగా చెప్పాలంటే. కానీ ఇంకా పెద్దవి ఉంటాయి రైల్వే స్టేషన్లు, కానీ చిన్న స్టేషన్ ఇది కరీంనగర్ ఉన్నది. అయితే మొత్తానికి అయితే స్టేషనే కానీ మరి బాగా పెద్దగా చిన్న స్టేషన్ అంతే. సో చూసుకోవచ్చు ఇవన్నీ మొత్తం అయితే ఇంకా గూడ్స్ ట్రైన్లు ఉన్నాయి. ఇక్కడ గూడ్స్ కూడా ఉన్నాయి. ఇంకా రన్నింగ్ బాగా రన్నింగ్ కావాలి మనది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి, స్టార్ట్ అయింది కదా ట్రైన్లు. తక్కువ ఎన్ని వెళ్తున్నాయి ఇక్కడైతే. ట్రైన్ అయితే ఒకటి అయితే ఇంకో చర్లపల్లి తిరుపతి, కరీంనగర్ టు తిరుపతి. ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. కరీంనగర్ టు తిరుపతి అని చెప్పిన కదా, కరీంనగర్ టు తిరుపతి అన్నది సికింద్రాబాద్ నుంచి అని తిరుపతి. సో ఇక్కడైతే ఒకటి ఉంది రెడీగా. అయితే ఇంకో ట్రైన్ వస్తుంది, చూద్దాం. అది టీపీ కొడితే 10 డబ్బాలు కూడా లేదు. 1 2 3 4 5 6 7 డబ్బాలు అవుతున్నాయి దీనికి. 8 టోటల్ గా అయితే 8 డబ్బాలు అవుతున్నాయి. ఇందాక వచ్చిన ట్రైన్ కూడా వచ్చిందని చెప్పిన, చిన్నది లోకల్ ట్రైన్ ఇది అదేనమాట. ఇప్పుడైతే మనం అయితే ట్రైన్ దగ్గర అయితే స్టార్టింగ్ లో అయితే ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ఇంకో లోపల అయితే ఇంకో ఎట్లుంటది అంటే, ఇంకో మన సినిమాలో చూసినట్టే ఇక్కడ చూసుకుంటే ఇంకో అన్ని అది హ్యాండిల్, అది తిప్పడానికి ఇది స్పీడ్ మీటర్లు, ఆ మీటర్లు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు ఇవన్నీ. ప్రస్తుతానికి అయితే ఇలా అయితే డ్రైవర్ అయితే లేడు. బయట సైడ్ లో చూసుకుంటే ఇంకా స్విచ్లు ఉన్నాయి అన్ని మొత్తం టోటల్ గా. పట్టణాలు మొత్తం సినిమా కాకుండా లైవ్ లో వస్తుంది, చూసుకోవచ్చు మనం ఇక్కడ. ఇంతేనమాట. ఇదైతే దీనికైతే ముంగడం అయితే అర్థం అన్నమాట. ఇదైతే ఇట్లా ఉంటది మెయిన్ అయితే. ఇది చిన్నది, ఒక 6 డబ్బాలు 7 డబ్బాలు ఉన్నాయి దీనికైతే. స్టార్టింగ్ లో అయితే ఇట్లున్నది. ఇది లోకల్ ట్రైన్ అనమాట దగ్గరికి. ఇది హైదరాబాద్ కాచిగూడకి వెళ్తుంది, మౌలాలి హైదరాబాద్. సో ఇదనమాట. ఇప్పుడైతే మనం అయితే వేరే జాలకైతే వెళ్ళిపోదాం. టైం అయితే 3:30 అయితే. మనం కరీంనగర్లో చైతన్యపూర్లో అయితే ఉన్నాం. ఇక్కడైతే వినాయక క్యాటరింగ్ అయితే చేసినాం. దగ్గర అయితే సోరకాయ చట్నీ అవుతున్నది, అలాగే బగారా రైస్, వైట్ రైస్, ఇది పెసరాపు, టమాటా పెసరాపు, బెండకాయ పల్లి, పాలకూర పప్పు, ఇంకా వంకాయ ఫ్రై, ఇది దొండకాయ మసాలా, అలాగే సాంబారు, పచ్చిపులుసు, చల్ల ఉన్నది, అప్పడాలు ఉన్నాయి. సో అయితే అనమాట. ఇదైతే ఎట్లుంటది. ఇక్కడైతే మనైతే ఫుడ్ అయితే తీసుకున్నాం. మాకైతే వైట్ రైస్ ఇచ్చిండు, పాలకూర పప్పు, ఇది ఏం చట్నీ, టమాటా చట్నీ, బగారా అన్నము, దాంతో పాటు అయితే అప్పడాలు ఇచ్చిండు, దీంతో పాటు బెండకాయ పల్లి ఇచ్చిండు. సో చూడడానికి అయితే బాగానే ఉన్నాయి. టేస్ట్ ఎంత? 100 రూపాయలా? అయితే ఇదైతే 100 రూపాయలట, అన్లిమిటెడ్. సో ఇప్పుడైతే మనకైతే ఇవి వచ్చేసినాయి. మనం ఇప్పుడైతే తిందాం, టేస్ట్ చూసి చెప్తాం ఎట్లా ఉందన్నది.
అలాగే మనకి ఇక్కడైతే గుత్తంకాయ ఉన్నది, మనమైతే గుత్తంకాయ తీసుకోలేదు, సొరకాయ చట్నీ కూడా ఉన్నది, అలాగే మజ్జిగ కూడా ఉన్నది. సో మనం అయితే ఇవైతే మనకి విషయం కాబట్టి మనం అయితే ఇవైతే తింటున్నాం. సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. చూడడానికి అయితే ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయి, మంచిగా పాలకూర పప్పు మంచిగా ఉన్నది చూడడానికి అయితే. టేస్ట్ అయితే స్మెల్ అయితే మంచిగా అవుతుంది. సరే తిన్నాం. హెర్మర్లో వినాయక క్యాటరింగ్ లో, వినాయక మెస్ అండ్ క్యాటరింగ్, ఇది చైతన్యపూర్లో ఉంటుంది అనమాట. ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకుంటున్నా శనార్థుల. బాగుంది, కొద్దిగా తిన్నాక ఏర్పడుతుంది బాగా. సో మనం అయితే కర్మాల వచ్చామని చెప్పిన కదా, ఇవాళ మనమంతా శ్రీనివాసంలో ఉన్న ఒక ప్రోగ్రామ్ ఉండే, అక్కడ భోజనాలు కూడా ఉన్నాయి కానీ నేను తినలేదు. సో మనం అయితే బయటకు వచ్చి తింటామంట. బాగానే ఉంది, 100 రూపాయలు కదా వస్తే, ఎందుకంటే ఈ క్యాటరింగ్ వాళ్ళమాట. చట్నీ ఏం చట్నీ? సొరకాయ చట్నీ. సొరకాయ చట్నీ మంచిగా ఉంది, బాగుంది. ఇది ఎక్కువ మటుకు క్యాటరింగ్ చేస్తాను అనమాట, అందుకే చెట్ల కింద ఇంకా చెట్లు మీ బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు. మొత్తం చుట్టూరు అయితే చెట్లు ఉన్నాయి, టేకు చెట్లు ఉన్నాయి, అన్ని ఎక్కువ అన్ని టేకు చెట్లు ఉన్నాయి, మొత్తం టేకు చెట్లు పెట్టారు బయట. లోపల సిట్టింగ్ ఉన్నది కానీ మనం బయట కూర్చున్నాం ప్రశాంతంగా. కరీంనగర్ వాళ్ళు ఇదివరకు ఎంతమంది తిన్నారు, మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయాలి. ఇంతకంటే బెటర్ హోటల్ ఉంటే నాకు మెసేజ్ చేయాలి, అది కూడా వచ్చి వీడియో ఇస్తా కరీంనగర్ వాళ్ళకు చెప్తున్నా. సో ఇప్పుడైతే మనం తిందాం. ఇప్పుడు మనం అయితే కరీంనగర్ ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడైతే ఎన్టీఆర్ బొమ్మ చాచి దగ్గరనే ఒకటైతే టీ స్టాల్ ఉన్నది, కుండ చాయ్. మన లాస్ట్ టైం అయితే రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర తీసినా కదా 3 టౌన్. ఇప్పుడైతే ఇది వేరే చేయాలన్నమాట. ఇది కోతిరాంపూర్లా ఇంకో కియా షోరూమ్ ఉంటది, కియా షోరూమ్ కూడా ఇంకో ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంటది. ఈ స్టాచ్యూకు కరెక్ట్ ఎదురుగా అయితే స్టాచ్యూ పక్క పొంటి అయితే ఉంటది మనకి ఇది టీ స్టాల్ అయితే. చాయ్ అయితే తాగుతున్నా, చెప్తా. మొన్న తాగిన టీ కుండ చాయ్ కంటే సూపర్ ఉన్నది టేస్ట్ అయితే. ఫ్రై ఇది కర్నూలు జామకెళ్ళ దారిలో ఉంటది అనమాట, అది వజ్రాంపూర్ అనే జామకెళ్ళ దారి. బాగుంది, మస్తు అంటే మస్తు ఉంది టేస్ట్ అయితే, సూపర్. తాగేద్దాం. సో ఇప్పుడైతే 5 అవుతుంది, మనం అయితే డిమార్ట్ కి అయితే ఇచ్చాం. కొద్దిరాంపూర్లో ఉన్న డిమార్ట్, కొత్త న్యూ డిమార్ట్ అన్నమాట. ఇక్కడ చూసినా బాగా జనాలు ఉన్నారు, ఇవాళ సండే కదా, మస్తు అంటే మస్తు జనాలు వచ్చారు. అది చూసుకుంటే బొట్టు అవుతున్నారు, పబ్లిక్ అయితే బాగున్నారు. సో వాటికి వచ్చినా కానీ ఏదైనా కొందామని కొంటున్నా, అయిపోయినాక చూపిస్తా మీకు బిల్ ఎంత అవుతుంది అన్నది. సో మనం అయితే చూద్దాం, తిరుగుదాం. ఈ గ్లాస్ మంచిది, మస్తు ఉంది గ్లాస్ అయితే, డిజైన్ అయితే సూపర్ ఉన్నది. ఇంకా దానికంటే మంచిగా ఉన్నాయి ఇది డిజైన్, సూపర్ ఎక్సలెంట్ ఉంది. ఎంత రేటు కానీ కిరాకున్నాయి గ్లాసులు అయితే, మస్తు పడుతుంది. మందుకైతే సూపర్ ఉంటాయి. ఇదేంటి మంచిగా ఉంది, అది మ్యాటర్ ఇది మీకు అడివాడి ఏ బట్టలతో వచ్చింది కదా, వస్తుంది మంచిగా ఉంది కదా మ్యాటర్, కిరాక నడుతుంది. పూలు కూడా మంచిగా ఉన్నాయి. వట్టిగా టైం పాస్ కట్ అయింది, ఇంకో 800 బిల్లు, 780 రూపాయలు అయింది వట్టిగానే టైం పాస్. ఈ మాటకి వచ్చిన పాపానికి